మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానీ ఆ తర్వాత మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అమ్మ తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇచ్చారా నాన్న? 20 నుంచి 25 ఏళ్ళు. వాట్ ఎ వేస్ట్. ఏం మనిషివి నాన్న. నీ మొగుడితో చాలా కష్టమే తల్లి. ఇల్లరికి అల్లుడితో ఇంటికి ఇంతెత్తు అన్నట్టుంది. ఏమైందమ్మా? అల్లుడు పొద్దంతా ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్లేదాన్ని. పని చూసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చేదాన్ని. ఆ టైంకి ఆయన వెళ్ళిపోయేవాడు. నేను ఇంట్లో ఉండేదాన్ని. సరే ఇప్పుడు ఏమైంది? ఏమైందో ఏమో గాని మీ ఆయన సాయంత్రాళ్ళు బయటికి వెళ్లడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇల్లరికం అల్లుడు ముందు నిలబడినా కష్టమే, కూర్చున్నా భయమే. ఏం చేయను? అల్లుడు గారు ఇల్లు కదలడం లేదు. నేనేమో గుడికి వెళ్లి ప్రవచనాలు వింటున్నాను. పోనీలే, పుణ్యమైనా వస్తుంది. ఆ పుణ్యమేమో గాని మీ ఆయన పుణ్యమా అని అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామంటే కుదరడం లేదు. ఇక్కడ మీ ఆయన ఉన్నాడని అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాను. ఏం చేయను? వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందిలే అమ్మా. ఏం బావుండడో ఏమో. ఈ శరీరం, పిల్లలు, డబ్బు, ఆస్తి వీటన్నిటిపై వ్యామోహం వదలమని చెప్తారు. వదిలేస్తే మంచిదే కదా. ఏమిటి వదిలేసేది? శ్వాస వదిలి కాసేపు అలాగే పీల్చకుండా ఉంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అలా అని అన్నీ వదిలేయాలా? శరీరం, పిల్లలు, సంపాదన ఉన్నంతలో కనిపెట్టుకుని ఉండాలి గాని అది కదా చెప్పాలి. అన్నీ వదిలేసి వెళితే ఆ ప్రవచనాల్లో పెట్టే ప్రసాదం ఫ్రీగా ఇస్తారా? లేదు కదా. అయితే ప్రసాదం బాగుంటుందమ్మా? ప్రవచనాలు ఎలా ఉన్నా ప్రసాదం మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అక్కడ పెట్టే బాదం హల్వా, వేడివేడి కేసరి చాలా బావుంటుంది. చక్కగా అది తిని వాళ్ళు చెప్పేది విని రావాలి. ఇలా లోతుగా ఆలోచించొద్దమ్మా. ఆయనకి నేను చెప్తానులే. సాయంత్రం ఇంట్లో ఉండకండి, క్లబ్కి వెళ్ళండి, తాగినా పర్వాలేదని చెప్తానులే. మా ఆయన నోచుకుని పుట్టాడులే అమ్మా. అయినా ఆయనలో ఊహించని మార్పుకి కారణమేంటో. ఓ పనిచేస్తానమ్మా, ఇంట్లో ఖాళీగా కూర్చుండే బదులు వెళ్ళి ప్రవచనాలు వినమని చెప్తాను. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. ఆయనేదో ప్రవచనాలు చెప్పుకుంటూ భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు. అల్లుడు గారు గాని అటువైపు వెళ్లారంటే ఆ ప్రవచనం చెప్పే ఆయన చేతి కడియాన్ని తాకట్టు పెట్టి కార్డ్స్ ఆడుకుందాం రండి అని తీసుకెళ్లి దివాళా తీయిస్తాడు. ప్రవచనకర్తలకే జ్ఞానోదయం కలిగించేంత మహానుభావుడు మీ ఆయన. మామూలు తెలివితే ఎట్లా? ధరణి, మన పర్వాలేదు కూర్చోండి, ఊరికే వచ్చాను. ఏమైనా పనుందా? మీకు మేము ఎప్పుడైనా పని చెప్పామా? అలా అని కాదు, ఈరోజు పేపర్ చదవడం అయ్యిందా? కాఫీ ఇమ్మంటారా? వాళ్ళని రానిలే. వాళ్ళు రావడానికి చాలా టైం ఉందండి. మీరు తీసుకోండి కాఫీ. సరే, కాఫీ ఇవ్వు. పెళ్లి చూపులలో వచ్చాక వాళ్లతో కలిసి టిఫిన్ చేస్తాను. నేను బయట కూర్చుంటాను, మీరు కూర్చోండి. ధరణి, ఇంతకీ లెక్చరర్ గారితో చెప్పావా లేదా? దేని గురించమ్మా? మీ ఆయన గురించి, ఆయన అప్పుల వాళ్ల గురించి. లేదంటే కాబోయే అల్లుడు గారి దగ్గర అప్పు తీసుకుని ఎదురు కట్నం కింద పెట్టుకోండి అని చెప్పినా చెప్పేస్తాడు. అలాంటోడు మీ ఆయన. అప్పు సప్పు చేసి మీ వాళ్ళే కీర్తి పెళ్లి చేస్తారు. మీరు తలదూర్చకండి.
నాకేం పని? మనకే పీకల్లా కప్పుంది. నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అవ్వను. ఆ అబ్బాయికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. గుళ్ళో పెళ్లి చేస్తామన్నా కూడా వాళ్ళు సరే అనేలా ఉన్నారు. కాకపోతే మీ అమ్మ ఆ లెక్చరర్ ఎలాగైనా సరే కీర్తి పెళ్లి బాగా చెయ్యాలనుకుంటున్నారు. చేసుకోనివ్వు, ఇప్పుడు మనకేంటి? ఆ లెక్చరర్కి పిల్లలు లేరు, మీ అమ్మకి తెలివి లేదు. అనవసరంగా వాళ్ళపై నోరు జారడం ఎందుకు? నేను డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా. ఊరికే ఉండు. డబ్బుల విషయం కాదు, నేను వెళ్ళి మాట్లాడొచ్చాను కదా. లాంఛనాల కింద అన్నయ్యగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అక్కడికి చాలా మంది వస్తారు. రా నువ్వు. అక్కడికొచ్చిన వాళ్ళు అన్నగా ఏం గిఫ్ట్ తీసుకొస్తావని చూస్తారు. మనం ఏమాత్రం తీసిపోకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అంతేగాని చేతులు ఒప్పుకుంటూ పోవడానికి కుదురుతుందా? మనం మొన్ననే గ్రాండ్గా గృహప్రవేశం చేశాం. అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఉండనివ్వు. ఇదంతా అప్పు చేసి చేసిందే కదా. అది మనకు తెలుసు, అక్కడికొచ్చిన వాళ్ళకి తెలియదు కదా. అందుకని కీర్తిని అడగండి. తను అమెరికాకి వెళ్తుంది కదా, అక్కడ తనకి ఏది అవసరముందో అది కొనిద్దామని చెప్తున్నా. అప్పుడు మీరు అన్నగా తన అవసరాలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారని అందరి ముందు మీకు మెప్పు దక్కుతుంది. మనం వేలకు వేలు ఖర్చు చేయకపోయినా పెళ్లిలో మనకంటూ గౌరవం దక్కుతుంది. ఎవరి మీద బర్డెన్ లేకుండా సాఫీగా పెళ్లి జరిగిపోవాలి. ప్లీజ్, పెళ్లికి గిఫ్ట్స్ తీసుకోవడం వంటివి వద్దు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మీకు ఏది ఇష్టం లేకపోయినా చెప్పండి. పెళ్లికి భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నదొక్కతే కూతురు, చెయ్యకపోతే ఎలా చెప్పండి? మేము తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్కి వెళ్ళుంటాం. వాళ్లకు మా స్తోమతకు తగ్గట్టు ఏదో చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇచ్చుంటాం. వాళ్ళు తిరిగివ్వడానికి ఇచ్చే అవకాశం ఉంది. కీర్తి పెళ్లి తర్వాత ఈ ఇంట్లో చేసే ఫంక్షన్లేవీ లేవు కనుక వద్దనే చెప్తాం. బలవంతంగా ఎవరైనా ఇస్తే వద్దని తిరిగి పంపించలేం కదా. కాని వచ్చినవి కూడా ఇక్కడే పెట్టేయడం, ఆ చిన్న చితక గిఫ్ట్లు అమెరికా వరకు తీసుకెళ్లడానికి వీలవుతుందా? లేదు కదా. అందుకనే ప్రెజెంటేషన్ వద్దనంటున్నారేమో. నిజమే, ఇచ్చారు కదా అని ఉపయోగం లేనివి తీసుకెళ్ళడం దేనికి? కానీ ఇంటి వాళ్ళిచ్చేదే ఉపయోగపడేదే ఇవ్వాలి. కీర్తి, నీకేం కావాలో చెప్పమ్మా. అమెరికాలో కూడా నీకు యూజ్ అవ్వాలి. మీ అన్నయ్య అలాంటిది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరైతే ఇంకే ఇల్లు రాసిచ్చేయండి. సరే, తీసుకోమనండి మావయ్య. ఓ, అది తీసుకుని వెళ్ళలేదనా? అందుకేనా రాసిచ్చేస్తానంటున్నావు? ప్రజెంటేషన్స్ గురించి సరే, తర్వాత ఏంటో చెప్పండి. తర్వాత ఏముంది, మీకు పరిచయం ఉన్న వాళ్ళని మీరు పిలుస్తారు. మాకు పరిచయం ఉన్న వాళ్ళ లిస్టు మా మావి చూసుకుంటారు. మేము వాళ్ళని పిలుచుకుంటాం. పెళ్లికి ఎక్కువ టైం లేదు. ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. సరే అయితే అలాగే. బయలుదేరతాం. వస్తామండి. పద. నీకేం కావాలో చెప్పు కీర్తి. ఏమడిగినా ఇస్తారా? అడుగు, నీ ఇష్టం. ఎంత పెద్ద గిఫ్ట్ అడిగినా ఇస్తారా? మీ అన్న పరిస్థితి నీకు తెలుసు కదా. తెలుసు, అయినా అడుగుతున్నాను. అడుగు. అడిగాక ఇవ్వలేనని అనొద్దు. కీర్తి, నీకంటే మాకు కావాల్సిన వాళ్ళెవరున్నారు చెప్పు. అందుకే మీకు చెప్పుకుంటున్నాను.